ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనిషికి ధైర్యాన్ని కలిగించడం, భయాన్ని కలిగించడం కాదు. భయాన్ని కలిగిస్తున్నామంటే మనం ఆధ్యాత్మికతకి ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా సరే, మా ప్రవచనకర్తలు కావచ్చు, అవధానాల్లో కూడా ఆధ్యాత్మికత ఉంటుంది కదా. దేవుడి గురించి ప్రార్థన చేస్తాం, చెబుతాం, ప్రసంగాలు చేయొచ్చు. లేదు జ్యోతిష్యాలు, ముహూర్తాలు, వీళ్ళు ఇవాళ ఆధ్యాత్మికవేత్తల కిందే చాలామంది అవుతున్నారు. వాస్తు ఇవన్నీ దేవుడి పేరు మీద చేస్తున్నారు కదా. మరి దేవుడి పేరు మీద మీరు జనాన్ని భయపడతారా, ప్రోత్సహిస్తారా, ధైర్యం చెబుతారా? దేవుడు ఉన్నదే ధైర్యం చెప్పడానికి. భయనాశనగా విష్ణు సహస్రంలో ఎంత గొప్ప మాట ఇది. భయాన్ని కలిగించేవాడైనా భయాన్ని నాశనం చేసేవాడైనా. అంచేత మనం చైతన్య మార్గంలో భయాన్ని నాశనం చేస్తున్నాం, వీళ్ళు భయాన్ని కలిగిస్తున్నారు. కానీ స్పష్టంగా మానవ జీవితానికి పట్టిన రెండు దుర్దశలు ఏమిటంటే కోరిక, భయం అండి. రెండు దుర్దశలు, కోరిక, భయం. కోరిక లేదే అభివృద్ధి లేదు, అది వేరే విషయం అండి. అభివృద్ధికి అంత కోరిక అవసరం లేదు. ఎంతవరకు అభివృద్ధి వేరు, అత్యాశ వేరు. వృద్ధి చాలు, పోనీ అభివృద్ధి. ఇంకా అత్యాశ ఏమిటి, అర్థం లేదు దానికి. కోరిక, భయం రెండు ప్రమాదకరమైనవి. కాబట్టి మీకు సౌందర్య రకంలో శంకరాచార్య స్వామి స్వయంగా అమ్మ అన్ని కోరికలు తీర్చడానికి, అన్ని భయాలు పోగొట్టడానికి నీ అభయహస్తం, వరదహస్తం ఉన్నాయి కదా, మాకు ఇంకా వేరే ఎందుకమ్మా, నీ పాదాలే ఉన్నాయి కదా అన్న. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణక త్వమేకా నైవాసి ప్రకటితవరా అభీత్యభినయ భయాత్రాతుం దాతుం సకలమపి వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవకి శరణావేవ నిపుణుడు. లలితాదేవి 4 చేతులతో ఉంటుందండి. అందులో ఎక్కడ అభయహస్తం ఉండదు, వరదహస్తం ఉండదు. మిగిలిన దేవతలు అందరిలోనూ 2 ఉంటాయి, కనీసం ఒకటైనా ఉంటుంది. లలితాదేవి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పుష్పాలు 5 పుష్పాలు, ఇక్కడ చెరుకు విల్లు, ఆ పైనేమో పాశం, అంకుశం. మరి కొంతమంది భక్తులకు అనుమానం వస్తుంది, ఈవిడ అభయహస్తం లేదు, ఈవిడ కాపాడుతుందా అని. ఒక ఆధారం ఉండాలి కదా, అభయహస్తం లేకుండా ఎలా కాపాడతారు అంటే శంకరాచార్య చెప్పారు, అలా కాపాడడానికి, మీ భయాలు పోగొట్టడానికి, మీ కోరికలు తీర్చడానికి ఆవిడ పాదాలు చాలయ్యా, ఇంకేలా ఇలా యాక్షన్ చేయాల్సిన అవసరం మా అమ్మవారికి లేదన్నారు. స్పష్టంగా అభినయం అని కూడా పడే భయాత్రాతుం దాతుం సకలమపి వాంఛా సమధికం శరణ్య అభినయ అన్నారు. ఈ అభినయం చేయాల్సిన అవసరం ఇతర దేవతల్లాగా నేను ఇస్తానే, నాకు పూజ చేయని కాకా పట్టాల్సిన అవసరం మా అమ్మవారికి లేదయ్యా. శంకరాచార్య మామ ఎలా చెబుతారు ఆయన మాటలంటే అసలు. అందుకని ఆవిడ పాదాలు చాలు, మీరు ఆశ్రయిస్తే అవి అన్ని కోరికలు తీరుస్తే అన్ని భయాలు పోగొడతాయి. అమ్మవారి పాదాలు ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా చేయలేరయ్యా. మనకి చేతకాక మాట్లాడుతున్నాం ఇవన్నీ.